నమస్కారం. ఇటీవల గుడ్ న్యూస్ అనే సినిమా చూశాను. అందులో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఒక జంట, అదేవిధంగా దిల్జిత్ దోసాంజ్, కియారా అద్వానీ ఒక జంట. ఆ రెండు జంటలకు పిల్లలు లేకపోవడం వల్ల హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ యజమాని ఏం చేస్తారు, డాక్టర్ గారు ఏం చేస్తారంటే అక్షయ్ కుమార్ యొక్క శుక్రకణాన్ని భార్య కరీనా కపూర్ బదులు కియారా అద్వానీ గర్భంలో ప్రవేశపెడతారు. అదేవిధంగా దిల్జిత్ దోసాంజ్ యొక్క శుక్రకణాన్ని ఆయన భార్య కియారా అద్వానీ గర్భం బదులుగా కరీనా కపూర్ గర్భంలో ప్రవేశపెడతారు. ఆ ఫలితంగా ఆ జంటలకు తారుమారుగా పిల్లలు పుడతారనమాట. ఇటువంటి సంఘటన ఏదైనా మహాభారతంలో ఉందని చూసినప్పుడు గాది మహారాజు తన కుమార్తె సత్యవతిని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొంతకాలానికి సత్యవతి రుచిక మహర్షితోటి తనకు ఋషి లక్షణాలు కలిగినటువంటి కొడుకు కావాలని, అదేవిధంగా తన తల్లికి రాజలక్షణాలు కలిగినటువంటి కొడుకు కావాలని అడుగుతుందనమాట. అప్పుడు రుచికుడు యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని 2 పాత్రల్లో ప్రవేశపెట్టి తను బయటికి వెళ్తాడు. ఈ సందర్భంలో సత్యవతి తన తల్లి మాటలు విని తన పాత్రను తల్లికి, తల్లి పాత్రను తను తీసుకుంటుంది. ఫలితంగా రుచికుడు వచ్చి ఏం చెప్తాడంటే సత్యవతికి ఋషి లక్షణాల బదులు రాజలక్షణాలు కలిగినటువంటి కుమారుడు కలుగుతాడని, అదేవిధంగా ఆమె తల్లి గాది మహారాజు భార్యకి ఋషి లక్షణాలు కలిగినటువంటి కుమారుడు కలుగుతాడని అంటాడనమాట. అన్నప్పుడు ఆమె బాధపడి నాకు రాజలక్షణాలు కలిగినటువంటి కుమారుడు వద్దు, నా మనవడు రాజలక్షణాలు కలిగి ఉండాలని చెప్పి సత్యవతి అంటుంది. ఆ సందర్భంగా ఈ సత్యవతి యొక్క తల్లి గాది మహారాజు భార్యకి విశ్వామిత్రుడు జన్మిస్తాడు. అతను ఋషి లక్షణాలు కలిగి ఉంటాడు. తర్వాత సత్యవతి కోరుకున్న విధంగా ఆమెకు మొదట జమదగ్ని మహర్షి పుడతాడు. ఆమె మనవడు మాత్రం రాజలక్షణాలు కలిగినటువంటి పరశురాముడు పుడతాడనమాట. ఇది మహాభారతంలో ఉన్నదే గుడ్ న్యూస్ సినిమాలో చూపించారు. ధన్యవాదాలు.